పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నానండి. 1 కప్పు పుదీనా తీసుకున్నాను, ఒక చిన్న టమాటా, పల్లీలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు, జీడిపప్పు, 2 యాలకులు, లవంగాలు. ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తుంది. రెండు స్పూన్ల ఆయిల్. కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 లవంగ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, టమాటా, ఆలు. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. జీడిపప్పు పలుకులు, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం. అన్నీ మిక్సీ పట్టుకుందాం. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం, పుదీనా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ముందుగా నానబెట్టుకున్న రైస్ అండి. 2 కప్పులు రైస్ తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నా. ఇప్పుడు వాటర్ పోస్తుందండి. ఒకవేళ టేస్ట్ సరిపడా సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ ఉడికిపోతుంది. లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారండి. తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇంకా 5 మినిట్స్ అయితే సర్వ్ చేసుకుంటే ఈ పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.